తూర్పు దిక్కు చుక్క పుట్టే మేరమ్మ ఓ మరియమ్మ. ఎక్కడ పుట్టిందట? తూర్పు దిక్కున. తూర్పు దేవుని దిక్కు. దానియేలు తన కిటికీలు తెరిచి మోకరించి ప్రార్థన చేశాను. ఏ దిక్కుకు ప్రార్థన చేశాడో తెలుసా మీకు? తూర్పు దిక్కుకు. తూర్పు దిక్కున దేవుని మహిమ కనిపించినట్టుగా మనం చూసాం. దేవుని మహిమ తూర్పు దిక్కు నుండే వెళ్ళిపోయినట్టుగా కూడా మనం చూస్తున్నాం. అంతేకాదు మరికొన్ని రెఫరెన్సెస్. 43వ అధ్యాయం యెహెజ్కేలు 43 1 నుంచి. తరువాత అతడు తూర్పు తట్టు చూచు గుమ్మమునకు నన్ను తోడుకొని పోగా, తూర్పు దిక్కున ఉన్నటువంటి గుమ్మము ఏడు చెప్పనది. ఇప్పుడు మనం చదువుతున్నటువంటి గుమ్మం. మందిరంలో నుంచి చూస్తే ఏ గుమ్మం కనిపిస్తుంది? తూర్పు దిక్కున ఉన్న గుమ్మం కనిపిస్తుంది. మందిరానికి ఆపోజిట్లో ఈ గుమ్మం ఉంటుంది. సరే, తరువాత అతడు తూర్పు తట్టు చూచు గుమ్మమునకు నన్ను తోడుకొని రాగా, ఇశ్రాయేలీయుల దేవుని ప్రభావము తూర్పు దిక్కున కనబడిను. దాని నుండి పుట్టిన ధ్వని విస్తార జలముల ధ్వని వలె వినబడిను. ఆయన ప్రకాశము చేత భూమి ప్రజ్వలిల్లెను. నాకు కనబడు దర్శనము పట్టణమును నాశనము చేయుటకై నేను రాగా నాకు కనబడిన దర్శనము వలె ఉండెను. మరియు కేబారు నది దగ్గర నాకు కనబడిన దర్శనమును వంటి దర్శనములు నాకు కనబడగా నేను సాగిలపడి తిని, తూర్పు తట్టు చూచు గుమ్మము మార్గమున యెహోవా తేజో మహిమ మందిరములోనికి ప్రవేశించెను. తూర్పు తట్టు చూచు గుమ్మపు మార్గమున యెహోవా తేజో మహిమ మందిరంలోనికి ప్రవేశించెను. వీటి ఆధారంగా యూదుల యొక్క నమ్మకం ఏమిటంటే, దేవుని యొక్క మహిమ తూర్పు గుమ్మములో నుండే మందిరంలోనికి ప్రవేశించెను గనుక దేవుని యొక్క మహిమకు స్వరూపమైన యేసు ఒకరోజు ఈ భూమి మీదకు వచ్చినప్పుడు తూర్పు దిక్కున ఉన్న గుమ్మము ద్వారానే మందిరంలోనికి ప్రవేశిస్తాడు. అది వారి నమ్మకం. ఆ గుమ్మాన్ని వీళ్ళు నిర్మించే ప్రక్రియలో ఎవరు ఉపయోగపడ్డారట? మళ్ళా వెనక్కి వెళ్దాం రండి. ఎవరు నిర్మించారో అది స్పష్టంగా లిఖించబడి ఉంది. 3వ అధ్యాయము తూర్పు ద్వారమును కాయు షకన్యా కుమారుడైన షమాయా బాగు చేశాను. గొప్ప భాగ్యం. తూర్పు దిక్కున ఉన్నటువంటి తూర్పు గుమ్మాన్ని బాగు చేసేటటువంటి ధన్యత షమాయా పొందుకున్నాడు. ఆ తరువాత అతనిని ఆనుకొని షెలమ్యా కుమారుడైన, అదంతా ఇందాక చదివాం కదా, 31వ వచనానికి వచ్చేద్దాం. అతనిని ఆనుకొని నెతీనీయుల స్థలమునకును మిప్కాదు ద్వారమునకును ఎదురుగా ఉన్న వర్తకుల స్థలము యొక్క మూల వరకును బంగారపు పనివారు కుమారుడైన మల్కియా. మరొక ద్వారం చూస్తున్నాం. ఇది చివరి ద్వారం.
మిప్కాదు ద్వారం. మిప్కాదు ద్వారము దేనికి ప్రసిద్ధి అంటే ఆ ద్వారము గుండానే సైనికులు ప్రవేశిస్తారు, సైనికులను పరీక్షిస్తారు, సైనికులను అక్కడ లెక్క పెడతారు. మిప్కాదు ద్వారానికి మరొక పేరు ఏమిటంటే పరీక్షా ద్వారం. ఏ ద్వారం అట? పరీక్షించబడే ద్వారం. సహోదరి సహోదరులు, తూర్పు ద్వారము యేసుక్రీస్తు యొక్క రాకడకు సూచనగా ఉంది. ఆయన ఏదో ఒక రోజు వస్తాడు, అందులో సందేహము లేనే లేదు. 3 విషయాల్లో మనం ఎప్పుడు జాగ్రత్తగా ఉండాలి. 1, మనం ఎప్పుడు పోతామో తెలియదు. 2, సైతాను ఎప్పుడు నీ మీద ఏ విధంగా దౌర్జన్యం చేస్తాడో నీకు తెలియదు, కాబట్టి మెలకువగా ఉండాలి. ఎప్పుడు పోతామో తెలియదు కనుక ఆత్మీయ జీవితాన్ని ఎప్పుడు చక్కబెట్టుకునే ఉండాలి. సైతాను ఎప్పుడు నీ మీద ఏ విధంగా దాడి చేస్తాడో తెలియదు కనుక ఎప్పటికప్పుడు ఆత్మీయంగా నువ్వు మెలకువగా ఉండాలి. యేసు ఎప్పుడు వస్తాడో లేదా నువ్వు ఎప్పుడు వెళ్ళిపోతావో తెలియదు కనుక నువ్వు మెలకువగా ఉండాలి. మెలకువగా ఉన్న కన్యకలు దీపమును సిద్ధంగా ఉంచుకున్నారు. పెండ్లి కుమారుడు వచ్చినప్పుడు మధ్యాకాశంలో కలుసుకున్నారు. నిర్లక్ష్యంగా జీవించినటువంటి కన్యకలు, నిద్రపోతులుగా ఉన్నటువంటి కన్యకలు పెండ్లి కుమారుడు వచ్చే సమయంలో నిర్లక్ష్యంగా జీవించారు కాబట్టి వాళ్ళు మిగిలిపోయినట్టుగా మనం బైబిల్లో చూస్తాం. కాబట్టి సంగమా, మనం మెలకువగా ఉండాలి. ఎప్పుడు పోతామో తెలియదు కనుక అంటే అర్థం ఏమిటి? ఎప్పుడు పోతామో తెలియదు కనుక రెప్పలు వార్చకుండా, నిద్రపోకుండా అలాగే చూస్తూ ఉండాలని చెప్పానా నేను? మెలకువ అంటే ఈ మెలకువ కాదు. నేను చిన్నప్పుడు పల్లెటూరులోనే పెరిగాను. మా ఊర్లో ఒక నమ్మకం ఉండేది, ఎవరైనా మా ఊర్లో పెద్దవాళ్ళు మంగళవారం చచ్చిపోయినా, శనివారం చచ్చిపోయినా ఇక మా ఊర్లో ఉన్న పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు ఎవ్వరూ పడుకునేవాళ్ళు కాదు. బయట అరుగు మీదే కూర్చుని ఉండేవాళ్ళు. మేము ఆడుతూ పాడుతూ రాత్రులు తిరుగుతూ ఉండేవాళ్ళం. ఏం తాతయ్య పడుకోలేదే తాతయ్య అంటే, ఏం పడుకుంటానరా, పడుకోబుద్ధి కావట్లేదురా, కంటికి నిద్ర రావట్లేదురా, పడుకోవచ్చు కదా. ఏమో ఆడు పట్టుకుపోతాడేమో నన్ను కూడా. ఆడు పట్టుకుపోతాడు తాతయ్య, ఆడు పోయాడు కదా, శనివారం పోయాడు ఆడు. శనివారం కానీ మంగళవారం కానీ పోతే ఒంటరిగా పోడరు వాళ్ళు, 10 మంది తీసుకెళ్తారు. ఎక్కడ నన్ను తీసుకెళ్ళిపోతాడేమో అని చెప్పి అరుగు మీదే నిద్రపోకుండా మెలకువగా. దయచేసి గమనించండి, మెలకువ అంటే అర్థం ఏమిటి? కళ్ళు తెరిచి రెప్పలు వాల్చకుండా పడుకోవడం కాదు, సిద్ధపాటు కలిగి ఉండటం. ఏ క్షణమైనా నేను మరణించవచ్చు. ఎప్పుడు మరణించినా నా కళ్ళు పరలోకంలోనే తెరుస్తా. ఆ సిద్ధపాటు. ఎప్పుడు యేసయ్య వస్తాడో నాకు తెలియదు, రెప్పపాటున ఆయన వచ్చేస్తాడో, మధ్యాకాశంలో యేసయ్య నేను కలుసుకుంటా. సిద్ధపాటు. కాబట్టి సహోదరి సహోదరులు, అలాగే సైతాను ఎప్పుడు ఏ విధంగా అమాంతంగా దాడి చేస్తాడో మనకు తెలియదు కనుక సిద్ధపాటు కలిగి ఉండాలి ఎదుర్కోవడానికి. చివరి ద్వారము ఏమి సూచిస్తుందో తెలుసా? పరీక్షా ద్వారం.